హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక 15 మినిట్స్లో తయారయ్యే సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ చూసేద్దాం. ఇంటికి ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక 15 మినిట్స్లో ఇలా స్వీట్ చేసేయండి, ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వ, బెల్లము, ఏదైనా ఫుడ్ కలర్, ఇంకా నెయ్యి, వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో కొంచెం నెయ్యి వేసేసి ముందుగా తీసుకున్న గోధుమ రవ్వని నెయ్యిలో వేసి బాగా వేయించాలి. గోధుమ రవ్వ మంచిగా వేగే టైంలో కలర్ చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళని పోసుకొని మంచిగా మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్న టైంలో ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను వేసి కొంతసేపు కలబెట్టి మంచిగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా రవ్వ ఉడుకుతున్న టైంలో మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా ఉడకనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూస్తే రవ్వ మొత్తం మంచిగా ఉడికింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా తీసుకున్న ఒక కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కలపాలి. ఇప్పుడు ఏదో ఒక ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని కలపాలి. నేను ఇక్కడ బెల్లంని యాడ్ చేశాను కదా, మీకు బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఫుడ్ కలరు బెల్లం మొత్తం కరిగేలాగా ఇలా కలపాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి కలపాలి. స్వీట్స్లలో నెయ్యి వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది, అందుకని కాస్త నెయ్యి ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు రవ్వ కాస్త దగ్గరికి పడుతుంది కదండి, ఈ టైంలో యాలకుల పొడి వేసి కలపాలి. చూడండి, ప్యాన్ నుంచి రవ్వ సపరేట్ అవుతుంది కదా, ఇలా అయ్యే వరకు కలబెట్టాలి. ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిపెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా ఉండే గోధుమ రవ్వ స్వీట్ రెడీ. ఇప్పుడు నెయ్యి తీసుకొని చేతులకు అప్లై చేసుకొని చిన్నగా వారల నుంచి లడ్డు లాగా చేసుకుంటే స్వీట్ రెడీ. ఈ లడ్డూలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి. మనకు ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు, లేకుంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అలా 15 మినిట్స్లో క్విక్గా చేసేయడానికి ఈ రెసిపీ యూజ్ అవుతుంది. సరే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, అలాగే మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ కొత్తగా గోధుమ రవ్వతో స్వీట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన భోజనశాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.